నమస్కారం. ఈటీవీ న్యూస్కు స్వాగతం. ముఖ్యాంశాలు. అమెరికా ఇరాన్ మలివిడత చర్చలపై అనిశ్చితి. అణు కార్యక్రమాన్ని వీడితేనే సంప్రదింపులన్న ట్రంప్. పోర్టుల నుంచి తప్పుకోవాలని టెహరాన్ డిమాండ్. లెబనాన్పై ఆగని ఇజ్రాయెల్ దాడులు. హెజ్బుల్లా స్థావరాలే లక్ష్యంగా బాంబులు. 2 చిన్నారులు సహా 14 మంది మృతి. ఏపీలో కొనసాగుతున్న చమురు కొరత. భయంతో బంకుల వైపు క్యూ కడుతున్న జనం. కావలసిన మేరకే కొనుగోలు చేయాలని అధికారుల సూచన. ఇంధన కొరతపై చంద్రబాబు సమీక్ష. డిమాండ్కు తగిన సరఫరా చేయాలని చమురు సంస్థలకు ఆదేశం. ఏపీలో చమురు కొరత వల్ల తెలంగాణ సరిహద్దు జిల్లాలకు వెళుతున్న వాహనదారులు. ఖమ్మం, సూర్యాపేటలోని పలు బంకుల్లో నో స్టాక్ బోర్డులు. తెలంగాణలో నేడు ఎమ్మెల్సీలుగా కోదండరాం, అజరుద్దీన్ ప్రమాణ స్వీకారం. ఉదయం 11 గంటలకు మండలి చైర్మన్ కార్యాలయంలో కార్యక్రమం. అసెంబ్లీ ఎన్నికల వేళ బంగాల్లో నాటు బాంబుల కలకలం. కేంద్ర హోంశాఖ ఆదేశాలతో రంగంలోకి ఎన్ఐఏ. అమెరికా ఇరాన్ మలివిడత చర్చలపై అనిశ్చితి కొనసాగుతోంది. శాంతి ఒప్పందం కుదిరేదాకా ఇరాన్ ఓడరేవుల దిగ్బంధనాన్ని ఉపసంహరించుకోబోమని అమెరికా చెబుతుండగా దాన్ని తొలగించే వరకు చర్చలు జరపబోమని ఇరాన్ అంటోంది. ఒమన్ పర్యటన ముగించుకుని మళ్లీ పాకిస్తాన్ వెళ్లిన ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చీ ఆ దేశ సైన్యాధిపతి ఫీల్డ్ మార్షల్ అసీం మునీర్తో భేటీ అయ్యారు. పలు కీలక అంశాలపై వారు మంతనాలు జరిపినట్లు తెలిసింది. మరోవైపు లెబనాన్లోని హెజ్బుల్లా మిలిటెంట్లపై దాడులతో విరుచుకుపడాలని తమ బలగాలను ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఆదేశించారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గే సూచనలు కనిపించడం లేదు. అమెరికా, ఇరాన్లు తమ డిమాండ్లపై వెనక్కి తగ్గకపోవడంతో ఇస్లామాబాద్ వేదికగా జరగాల్సిన మలివిడత చర్చలు ముందుకు సాగడం లేదు. ఇరాన్ నాయకులు చర్చలకు సిద్ధంగా ఉంటే తమ వద్దకు రావాలని లేదా ఫోన్ చేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తేల్చెప్పారు. కేవలం సమావేశాల కోసం తమ ప్రతినిధులు 18 గంటలు ప్రయాణించి పాకిస్తాన్ వెళ్లడం దండగాని ఫాక్స్ న్యూస్ కిచ్చిన టెలిఫోన్ ఇంటర్వ్యూలో ట్రంప్ పేర్కొన్నారు. భవిష్యత్తులో పాక్ మధ్యవర్తిత్వంతో ఫోన్ ద్వారా చర్చలు జరుగుతాయని వెల్లడించారు. ఇరాన్ అణ్వాయుధాలు కలిగి ఉండకూడదని పునరుద్ఘాటించారు. లేకపోతే ఈ చర్చలకు ఎలాంటి అర్థం ఉండదని స్పష్టం చేశారు. ఒత్తిళ్లు, బెదిరింపుల నడుమ అమెరికాతో ఎలాంటి చర్చలు జరపబోమని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ స్పష్టం చేశారు. అమెరికా చేపడుతున్న పోర్టుల దిగ్బంధనం ఐరాస నిబంధనలకు విరుద్ధమని, అవి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడమేనని అన్నారు. అమెరికా, ఇజ్రాయెల్ మళ్లీ దాడులు చేస్తే ప్రపంచ ఆర్థిక స్థిరత్వంపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆయన హెచ్చరించారు. ఈ నాటకీయ పరిణామాల మధ్య ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చీ ఒమెన్ నుంచి మరోసారి పాకిస్తాన్ వెళ్లారు. శాంతి చర్చలను ముందుకు తీసుకెళ్లే దౌత్యపరమైన ప్రయత్నాల్లో భాగంగా పాక్ సైన్యాధిపతితో మంతనాలు జరిపారు. పశ్చిమాసియాలో అమెరికాతో ఉన్న ఘర్షణలను శాశ్వతంగా ముగించేందుకు ఒక ముసాయిదాను పాక్ నాయకత్వానికి అందజేసినట్లు అరాక్చీ తెలిపారు. పాక్ పర్యటన అనంతరం ఇరాన్ విదేశాంగ మంత్రి రష్యాకు బయలుదేరి వెళ్లారు. అటు హర్ముజ్ జలసంధిలో భద్రతతో పాటు యుద్ధం ముగింపు దిశగా జరుగుతున్న ప్రయత్నాల గురించి ఒమన్ పర్యటనలో సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్ అల్ సయీద్తో అరాక్చీ చర్చించారు. అటు లెబనాన్లోని హెజ్బుల్లా మిలిటెంట్లపై దాడులతో విరుచుకుపడాలని తమ బలగాలను ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఆదేశించారు. ఈ క్రమంలోనే ఇజ్రాయెల్ సైన్యం దక్షిణ లెబనాన్పై దాడులు చేపట్టింది. ఈ దాడుల్లో 2 పిల్లలు సహా 14 మంది మృతి చెందారని లెబనాన్ ఆరోగ్య శాఖ తెలిపింది. మరో 37 మంది గాయపడ్డారని వెల్లడించింది. హెజ్బుల్లా మిలిటెంట్లతో జరిగిన ఘర్షణలో తమ సైనికుడు ఒకరు మృతి చెందారని ఇజ్రాయెల్ పేర్కొంది. ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో నబాతే ప్రావిన్స్ లోని వేలాది మంది ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. ఫలితంగా రహదారులపై వాహనాల రద్దీ నెలకొంది. కాల్పుల విరమణను 3 వారాలకు పొడిగించేందుకు ఇటీవలే ఇజ్రాయెల్, లెబనాన్ అంగీకరించాయి. తాజా దాడుల నేపథ్యంలో ఆ ఒప్పందం భవిష్యత్తుపై అనిశ్చితి నెలకొంది. ఆంధ్రప్రదేశ్లో పలుచోట్ల నెలకొన్న చమురు కొరత జనానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. పనులన్నీ మానుకుని బంకుల వైపు పరుగులు తీసేలా చేస్తోంది. దీంతో స్టాక్ ఉన్న బంకులన్నీ జనంతో రద్దీగా మారుతున్నాయి. జనం అవసరానికి మించి కొనుగోలు చేయటం వల్లే ఈ సమస్య ఎదురవుతోందని అధికారులు చెబుతున్నారు. కంగారు పడకుండా కావలసిన మేరకే కొనుగోలు చేయాలని సూచిస్తున్నారు. చమురు కొరత జనానికి చుక్కలు చూపిస్తోంది. ఏ బంకు చూసినా అయితే నో స్టాక్ బోర్డు లేదా జనంతో నిండిపోయి కనిపిస్తున్నాయి. ఉమ్మడి కృష్ణా జిల్లాలో చమురు కొరతతో జనం అవస్థలు పడుతున్నారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో జనం బంకులకు క్యూ కట్టారు. నీటి కొళాయి దగ్గర బిందెలు పెట్టినట్లు బంకులో పెద్ద డబ్బాలు లైన్లో పెట్టారు.
చల్లపల్లిలో బంకులు రద్దీగా మారాయి. వాహనాలు కిలోమీటర్ల మేర బారులు తీరాయి. గన్నవరంలో చాలా బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు పెట్టారు. అనంతపురం జిల్లా ఉరవకొండ, కూడేరు, విడపనకల్లు మండలాల్లో 1-2 బంకులు తప్ప మిగిలిన వాటిల్లో నో స్టాక్ బోర్డులు పెట్టారు. నెల్లూరు, కావలి, ఆత్మకూరు, గూడూరులో బంకుల వద్ద వాహనాలు బారులు తీరాయి. క్యూలు రోడ్డుపై వరకు ఉండడంతో పలుచోట్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. జనం తాకిడి తట్టుకోలేక కొందరు నిర్వాహకులు బంకులు మూసివేసి వెళ్లిపోతున్నారు. ఏలూరు జిల్లా కైకలూరులో చాలా బంకులు మూసివేశారు. కాకినాడ జిల్లాలో ఆదివారం మధ్యాహ్నం నుంచి చాలా బంకుల్లో నిల్వలు నిండుకున్నాయి. దీంతో చమురు ఉన్న చోట జనం బారులు తీరారు. ఈ బంకులు ఎక్కడున్నాయి, ఏ బంకులో పెట్రోల్ ఉందో తెలుసుకోవడానికి అయిపోతుంది. 100 రూపాయలు పెట్రోల్ ఇక్కడ 100 రూపాయలే కొడుతున్నారంటే ఎక్స్ట్రా కూడా కడతారా. ఈ బంకులు 2 బంకులు మూసారు, అటు ఆ బంకులు మూసారు. ఇంకో బంకు దగ్గరికి వెళ్ళామంటే ఈ పెట్రోల్ అయిపోతాం. టౌన్లో అక్కడక్కడ పెట్రోల్ బంకులు మూసారు. ఆర్టిఫిషియల్ కొరతను సృష్టిస్తున్నారు. నెక్స్ట్ ఈ పెట్రోల్ బంక్ అరగంట చెప్పి ఆపారు. ఇప్పుడు ప్రజెంట్ బాగానే ఉంది. గవర్నమెంట్ ఏ ప్రాబ్లం లేదు, కావాలని వేలు చేస్తున్నదే. బోల్డ్ పెట్రోల్ ఉందంటున్నారు, కానీ ఇక్కడ బంకుల్లో చుట్టి 200 కొడతాం 300 కొడతాం అంటున్నారు. ఎవరి మాట కరెక్ట్ అర్థం కావట్లేదు. అవసరం ఉన్న వాళ్ళు కొట్టించుకుంటున్నారు, అవసరం లేని వాళ్ళు కొట్టించుకుంటున్నారు. 3 గంటల నుంచి లైన్లో ఉంటున్నారు కానీ దొరకట్లేదు. అక్కడ అలా ఉంది పరిస్థితి. డీజిల్ లేస్తే ఎలాగన్నా గడుతుందా, ఇంట్లో కడదు కదా. చమురు ఇబ్బందులపై కోనసీమ, కృష్ణా జిల్లా కలెక్టర్లతో మంత్రి వాసంశెట్టి సుభాష్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. బంకుల పరిస్థితిపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. జనం భయం వల్ల చమురు కొరత ఏర్పడుతోందని, అవసరమైన మేరకే కొనుగోలు చేయాలని అన్ని జిల్లాల యంత్రాంగం సూచిస్తోంది. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఆత్మకూరు బంకుల్లో కలెక్టర్ సాయికాంత్ వర్మ ఆకస్మికంగా తనిఖీ చేశారు. బంకుల్లోని నిల్వల్ని పరిశీలించారు. అవసరం లేకపోయినా ఎక్కువ కొనుగోలు చేయడం వల్లే ఇంధన కొరత ఏర్పడుతోందని కలెక్టర్ తెలిపారు. మార్కాపురంలోని బంకుల్ని తహసీల్దార్ చిరంజీవి ఆకస్మికంగా తనిఖీ చేశారు. బంకుల్లో నిల్వలు ఉన్నా సిబ్బంది పంపిణీ చేయకపోవడం గమనించి ఆగ్రహం వ్యక్తం చేశారు. నో స్టాక్ బోర్డులు తీయించి వాహనాలకు ఇంధనం అందేలా చర్యలు తీసుకున్నారు. డీజిల్ గానీ పెట్రోల్ గానీ స్టాక్ అయితే ఉంది. ప్రజలు, వినియోగదారులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క రాదు పెట్రోల్ డీజిల్ రాదు అనే ఒక భయాందోళనలో ఫుల్ ట్యాంక్ చేయించుకోవడం, క్యాన్లు నింపుకోవడం, భద్రపరచుకోవడానికి ఇలాగా పెట్రోల్ బంకులకు వెళ్లి ఎక్కువగా మాబ్ క్రియేట్ అయ్యి దాన్ని ఇష్యూ అయ్యేలాగా చూస్తున్నట్టుగా మాకు అర్థమవుతుంది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పెట్రోల్ కొరతతో జనం ఇబ్బందులు పడుతుంటే కర్నూలులో పరిస్థితి మాత్రం భిన్నంగా ఉంది. ఆదివారం స్టాక్ పూర్తి స్థాయిలో రావడంతో బంకుల వద్ద సాధారణ పరిస్థితి నెలకొంది. ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్, డీజిల్ సమస్యకు సంబంధించి ఇవాల్టిలోగా సాధారణ పరిస్థితులు నెలకొనేలా చూడాలని అధికారులు, ఆయిల్ కంపెనీల ప్రతినిధులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. డిమాండ్కు తగిన సప్లై ఉండేలా చూడాలని స్పష్టం చేశారు. సమస్యను చక్కదిద్దేందుకు టాస్క్ ఫోర్స్, కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలన్నారు. ఆయిల్ కంపెనీలు ఉన్నఫలంగా పాలసీలు మార్చి ఇబ్బంది పెడితే ఎలా అని నిలదీశారు. వరి కోత యంత్రాలకు డీజిల్ కొరత రానివ్వొద్దని సీఎం సూచించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఉండవల్లి క్యాంపు కార్యాలయం నుంచి అధికారులు, ఆయిల్ కంపెనీల ప్రతినిధులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్, డీజిల్ కొరత తలెత్తడానికి గల కారణాల్ని అడిగి తెలుసుకున్నారు. కంపెనీలు రిటైల్ అవుట్లెట్లకు ఇంతకుముందులా క్రెడిట్ ఇవ్వట్లేదని అధికారులు తెలిపారు. క్రెడిట్ ఎందుకు ఇవ్వట్లేదని హెచ్సీఎల్, ఐఓసీఎల్, బీపీసీఎల్ ప్రతినిధుల్ని సీఎం ప్రశ్నించారు. కంపెనీలు, రిటైల్ అవుట్లెట్ల మధ్య గ్యాప్ లేకుండా చూసుకోవాలన్నారు. ప్రజల్ని, ప్రభుత్వాన్ని ఉద్దేశపూర్వకంగా ఇబ్బంది పెట్టాలని చూస్తే అనుమతుల విషయంలో పునరాలోచన చెయ్యాల్సి వస్తుందని హెచ్చరించారు. ఆయిల్ కంపెనీల అసంబద్ధ నిర్ణయాల వల్ల ప్రజలు ఇబ్బంది పడితే సహించేది లేదని తేల్చి చెప్పారు. ప్రజల నిత్యావసరాలకు సంబంధించిన అంశంలో బాధ్యత లేకుండా వ్యవహరిస్తే ఉపేక్షించేది లేదన్నారు. గురువారమే సమస్య గుర్తించామని అధికారులు చెప్పగా 3 రోజుల క్రితమే సమస్య గుర్తించినప్పుడు పరిస్థితిని ఎందుకు చక్కదిద్దలేదని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్య తలెత్తిన తర్వాత ప్రజలు ఇబ్బందులు పడుతున్న సమయంలో తనకు నివేదికలు ఇవ్వడం కాదని, ఫలితాలు చూపించాలని స్పష్టం చేశారు. రీటైల్ అవుట్లెట్ల దగ్గర వాణిజ్య వినియోగదారులు కొనుగోళ్లు జరపడం వల్ల ఈ పరిస్థితి తలెత్తిందని అధికారులు సీఎంకు వివరించారు. ఆంధ్రప్రదేశ్లో రోజుకు 6,330 కేఎల్ పెట్రోల్ అమ్మకాలు జరిగేవని, శనివారం ఒక్కసారిగా 34% డిమాండ్ పెరిగి అమ్మకాలు 8,489 కేఎల్ కు చేరాయని వివరించారు. ఆదివారం కూడా సాధారణ డిమాండ్ కన్నా 22% అధికంగా 7,750 కేఎల్ వినియోగముందన్నారు. డీజిల్ విషయంలోనూ ఇదే పరిస్థితి నెలకొందన్నారు. సాధారణంగా డీజిల్ రోజుకు 9,048 కేఎల్ అమ్మకాలు జరిగేవని, శనివారం ఒక్కసారిగా 16% డిమాండ్ పెరిగి 10,556 కేఎల్ కు అమ్మకాలు చేరాయని తెలిపారు. ఆదివారం కూడా సాధారణ డిమాండ్ కన్నా 3% అధికంగా 9,392 కేఎల్ వినియోగముందని అధికారులు చెప్పారు. దీనికి తోడు నయారా, రిలయన్స్, జియో లాంటి ప్రైవేటు ఆపరేటర్లు తమ కంపెనీ బంకులకు సప్లై నిలిపేయడం కూడా సమస్యను మరింత తీవ్రతరం చేశాయని జిల్లా కలెక్టర్లు వివరించారు. మళ్లీ సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు రెవెన్యూ, పోలీస్, లీగల్ మెట్రాలజీ విభాగాలతో ప్రత్యేక టాస్క్ ఫోర్స్, కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని
కలెక్టర్లకు సీఎం ఆదేశించారు. ఒక్కసారిగా సమస్య తలెత్తడంపై విచారణ జరపాలన్నారు. అగ్రి, ఆక్వా సాగు అవసరాలు కూడా పెరిగాయని, వరికోత యంత్రాలకు డీజిల్ కొరత రానివ్వొద్దని స్పష్టం చేశారు. రైతులకు కూపన్ విధానం ప్రవేశపెట్టే ఆలోచన చేయాలని కలెక్టర్లు, వ్యవసాయ శాఖ అధికారులకు సీఎం సూచించారు. ప్రతి బంకు దగ్గర రెవెన్యూ, పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడమే కాకుండా సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షణ చేయాలన్నారు. ఎక్కడా బ్లాక్ అమ్మకాలు జరగడానికి వీల్లేదన్నారు. ఇవాళ్టికి ఎక్కడా నో స్టాక్ బోర్డులు కనిపించకూడదని నిర్దేశించారు. ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్ కొరత ఏర్పడటంతో అక్కడి ప్రజలు తెలంగాణ సరిహద్దు జిల్లాలోని బంకులకు వస్తుండటంతో కొన్ని చోట్ల ఇంధన కొరత ఏర్పడుతోంది. ఖమ్మం, సూర్యాపేట జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో వాహనదారులకు పెట్రోల్ దొరకటం లేదు. గత 3 రోజులుగా పెట్రోల్ కొరత కారణంగా వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తుండటంతో నిరాశగా వెనుదిరుగుతున్నారు. డబ్బులు చెల్లించి 5 రోజులైనా పెట్రోల్ రావటం లేదని నిర్వాహకులు తెలిపారు. ఖమ్మంలోనూ పెట్రోల్ బంకుల్లో వాహనదారులు బారులు తీరారు. మరోవైపు తెలంగాణలో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ సరఫరాకు నిల్వలు సమృద్ధిగా ఉన్నట్లు పౌర సరఫరాల సంస్థ అధికారులు తెలిపారు. వినియోగదారులు ఎటువంటి అపోహలకు గురి కావద్దని సూచించారు. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ కోదండరాం, మహమ్మద్ అజరుద్దీన్లను నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఆదేశాల మేరకు సాధారణ పరిపాలన శాఖ ఈ మేరకు గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో కోదండరాం, అజరుద్దీన్ల ప్రమాణ స్వీకారానికి శాసనమండలి చైర్మన్ కార్యాలయం ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఉదయం 11 గంటలకు ఎమ్మెల్సీలుగా వీరిద్దరూ ప్రమాణం చేయనున్నారు. భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇవాళ పార్టీ ప్రత్యేక సమావేశం జరగనుంది. నిరుడు ఇదే రోజు రజతోత్సవ సభ జరగ్గా నేడు ముగింపు వేడుకల సందర్భంగా రాష్ట్ర స్థాయి ప్రతినిధుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ వ్యాప్తంగా అన్ని గ్రామాలు, పట్టణాలు, నియోజకవర్గ, జిల్లా కేంద్రాల్లో పార్టీ జెండా ఎగురవేనున్నారు. హైదరాబాద్లోని పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్లో మధ్యాహ్నం జరగనున్న సమావేశానికి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా అధ్యక్షులతో పాటు మాజీ ప్రజాప్రతినిధులు, కార్పొరేషన్ల మాజీ చైర్మన్లను ఆహ్వానించారు. ప్రత్యేక సమావేశానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరై నేతలకు దిశానిర్దేశం చేస్తారు. పార్టీ సభ్యత్వాల నమోదు, సంస్థాగత నిర్మాణం, రాజకీయ అంశాలపై సమావేశంలో చర్చ జరగనుంది. వాయిదా పడుతూ వస్తున్న సభ్యత్వ నమోదుతో పాటు సంస్థాగత కమిటీల ఏర్పాటుకు సంబంధించి కేసీఆర్ ఇవాళ స్పష్టత ఇస్తారని భావిస్తున్నారు. తెలంగాణలో నెలకొన్న రాజకీయ పరిణామాలు, పార్టీ పరంగా అనుసరించాల్సిన కార్యాచరణపై నేతలకు మార్గనిర్దేశం చేయనున్నారు. 2 రోజుల క్రితం టీఆర్ఎస్ పేరిట రాజకీయ పార్టీని ప్రకటించిన కేసీఆర్ కుమార్తె కవిత, తండ్రి బీఆర్ఎస్ లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలో జరుగుతున్న మొదటి సమావేశంలో కేసీఆర్ ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల వేళ కోల్కతాలో భారీగా నాటు బాంబులు పట్టుబడటం కలకలం రేపింది. ఈ ఘటనపై కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ రంగంలోకి దిగింది. మనుషుల ప్రాణాలకు, ఆస్తులకు ముప్పు కలిగించేలా పేలుడు పదార్థాలను నిల్వ ఉంచినందుకు గాను ఎన్ఐఏ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది. 2వ దశ పోలింగ్కు ముందు నాటు బాంబులు దొరకడంతో కేంద్ర ఎన్నికల సంఘం తీవ్రంగా స్పందించింది. అక్రమంగా బాంబులు తయారు చేసేవారిని, నిల్వ చేసేవారిని అరెస్టు చేసేందుకు బంగాల్ వ్యాప్తంగా ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని పోలీసులను ఆదేశించింది. శాంతి భద్రతల నిర్వహణలో విఫలమైతే కఠిన చర్యలు తప్పవని ఉన్నతాధికారులను ఈసీ హెచ్చరించింది. బాంబు తయారీ కేసులు అన్నింటినీ ఇకపై ఎన్ఐఏ దర్యాప్తు చేస్తుందని స్పష్టం చేసింది. దక్షిణ 24 పరగణాల జిల్లాలోని భాంగర్ ప్రాంతంలో రఫీకుల్ ఇస్లాం అనే వ్యక్తి నివాసంలో నిల్వ ఉంచిన 79 నాటు బాంబులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తగా ఆరోపణలు వస్తున్నాయి. బంగాల్లో ఏప్రిల్ 23న తొలిదశ పోలింగ్ జరగ్గా 93.19% ఓటింగ్ నమోదైంది. 2వ దశ పోలింగ్ ఏప్రిల్ 29న జరగనుంది. మే 4వ తేదీన ఓట్ల లెక్కింపు ఉంటుంది. పశ్చిమ బంగాల్లోని ఉత్తర 24 పరగణాల జిల్లాలో ప్రధాని మోదీ పర్యటనకు ముందు హింస చెలరేగింది. జగద్దల్ ప్రాంతంలో అధికార తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో స్థానిక బీజేపీ ఎమ్మెల్యే పవన్ సింగ్ నివాసమే లక్ష్యంగా బాంబు దాడులు జరిగాయి. గుర్తు తెలియని దుండగులు ఎమ్మెల్యే నివాసం సమీపంలో నాటు బాంబులను విసిరారు. ఈ పేలుళ్ల ధాటికి ఆ ప్రాంతం దద్దరిల్లింది. ఈ ఘటనలో 3 వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే సమీప ఆసుపత్రికి తరలించారు. తమ ఎమ్మెల్యేను భయభ్రాంతులకు గురి చేయడానికే టీఎంసీ కార్యకర్తలు ఈ దాడులకు పాల్పడ్డారని బీజేపీ ఆరోపించింది. ఆ ఆరోపణలను టీఎంసీ తోసిపుచ్చింది. ఇది బీజేపీ అంతర్గత గొడవల వల్ల జరిగిందని ప్రత్యారోపణ చేసింది. ప్రధాని మోదీ పర్యటన ఉన్న నేపథ్యంలో హింస జరగడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. జగద్దల్ పరిసర ప్రాంతాల్లో భారీగా అదనపు బలగాలను మోహరించారు. అనుమానిత ప్రాంతాల్లో పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్కు చెందిన 21 మంది ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులు ఎవరెస్ట్ బేస్ క్యాంపును అధిరోహించి చరిత్ర సృష్టించారు. ఈ నెల 15న సాహసయాత్ర ప్రారంభించి 5364 మీటర్ల ఎత్తులోని ఎవరెస్ట్ బేస్ క్యాంపునకు శనివారం చేరారు. ఏపీ సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో జరిగిన ఈ సాహసయాత్రకు వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 21 మంది దివ్యాంగ విద్యార్థుల్ని ఎంపిక చేశారు. ఇందులో 8 మంది బాలికలు, 13 మంది బాలురు ఉన్నారు. తొలుత విద్యార్థులకు గండికోట అడ్వెంచర్ అకాడమీలో 45 రోజులు శిక్షణ ఇప్పించారు. తర్వాత లద్దాఖ్లో -5 డిగ్రీల చలిలో 15 రోజుల కఠిన శిక్షణ ఇప్పించారు. అనంతరం ఈ బృందం నేపాల్ రాజధాని ఖాట్మండు చేరుకుంది. అక్కడి నుంచి ఎవరెస్ట్ అధిరోహణకు శ్రీకారం చుట్టి విజయవంతంగా బేస్ క్యాంపును చేరుకుంది. ఈ సాహసయాత్రలో విద్యార్థులతో పాటు పర్వతారోహకులు షేక్ హిమాన్షు, మలావత్ పూర్ణ, సమగ్ర శిక్ష క్రీడా విభాగం అధికారి కె శంకరయ్య పాల్గొన్నారు. ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులు ఎవరెస్ట్ బేస్ క్యాంపు అధిరోహించడం చరిత్రలో ఓ రికార్డని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. ఏటా ఇలాంటి వినూత్న కార్యక్రమాల ద్వారా విభిన్న ప్రతిభావంతులైన విద్యార్థుల్ని ప్రోత్సహిస్తామని తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర పోస్టు పెట్టిన కేసులో వైసీపీ నేత సజ్జల భార్గవరెడ్డిని పులివెందుల పోలీసులు రెండో రోజు 8 గంటలకు పైగా విచారించారు. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు మొదలైన విచారణ రాత్రి 11 గంటల వరకు సాగింది. రెండో రోజు 70కి పైగానే ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టే ప్రయత్నం చేశారు. భార్గవరెడ్డి వాటన్నింటికీ దాటవేత ధోరణితోనే సమాధానం చెప్పినట్లు తెలిసింది. వర్రా రవీందర్ రెడ్డి పోస్ట్ చేసిన 43 పేజీల మార్ఫింగ్ ఫోటోలు, అశ్లీల చిత్రాలను భార్గవరెడ్డి ముందు ఉంచి ప్రశ్నలు వేశారు. వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత, జగన్ తల్లి విజయమ్మ, సోదరి షర్మిలపై అసభ్యకర పోస్టులు పెట్టాల్సిన అవసరం ఏమొచ్చిందని డీఎస్పీ మురళీనాయక్ ప్రశ్నించారు. వారిపై పోస్టులు పెట్టిన సంగతులు తనకు తెలియదని భార్గవరెడ్డి చెప్పినట్లు తెలిసింది. ఫోటోలను ఎవరు మార్ఫింగ్ చేశారో, ఎవరు ఎడిట్ చేశారో కూడా తనకు గుర్తులేదని అన్నారు. ల్యాప్టాప్, సెల్ ఫోన్ ఇవ్వాలని పోలీసులు అడగా దానికి భార్గవరెడ్డి నిరాకరించారు. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గంలోని కొత్తకోట పోలీసులు నోటీసులు ఇవ్వడంతో ఆయన ఇవాళ అక్కడికి వెళ్లనున్నారు. సామాజిక మాధ్యమాల్లో అసభ్యకరమైన పోస్టులపై కొత్తకోట పోలీస్ స్టేషన్లోనూ కేసు నమోదైంది. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ నేడు శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రాలను సందర్శించనున్నారు. ఉపరాష్ట్రపతి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను ఏపీ ప్రభుత్వం పూర్తి చేసింది. ఉదయం 11 గంటలకు హెలికాప్టర్లో కలెక్టరేట్ వద్ద ఉన్న ఆర్ఎండ్బి మైదానానికి రానున్నారు. అక్కడి నుంచి నేరుగా శ్రీకూర్మంలోని శ్రీ కూర్మనాథ క్షేత్రాన్ని సందర్శించనున్నారు. అనంతరం అరసవెల్లిలోని సూర్యనారాయణ స్వామివారి క్షేత్రానికి వెళతారు. సూర్య భగవానుడిని దర్శనం తర్వాత అక్కడి నుంచి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు నివాసానికి వెళ్లి కాసేపు విశ్రాంతి తీసుకుంటారు. మధ్యాహ్నం 2 గంటలకు హెలికాప్టర్లో విశాఖ వెళ్లనున్నారు. ఉపరాష్ట్రపతి పర్యటన భద్రతా ఏర్పాట్లను కలెక్టర్ స్వప్నికిల్ దినకర్, ఎస్పీ మహేశ్వర్ రెడ్డి పరిశీలించారు. ఖమ్మంలో విషాదం చోటు చేసుకుంది. నగరంలోని మామిళ్లగూడెంలో తండ్రి, కుమార్తె అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఘటనా స్థలిలోనే అపస్మారక స్థితిలో ఉన్న అతడి భార్య రమ్య, గాయపడ్డ చిన్న కుమార్తెను పోలీసులు ఆసుపత్రికి తరలించారు. కోనాయిగూడెం గ్రామానికి చెందిన కణతాల రాము ఓ డిజిటల్ మీడియాలో పనిచేస్తున్నారు. అతనికి 2 కుమార్తెలు ఉన్నారు. ఆదివారం సాయంత్రం రాము ఇంటి నుంచి దుర్వాసన వస్తుండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే వారు అక్కడకు చేరుకోగా రాము, అతని పెద్ద కుమార్తె దివ్యశ్రీ విగత జీవులుగా కనిపించారు. వారి పక్కన భార్య రమ్య అపస్మారక స్థితిలో పడి ఉండగా చిన్న కుమార్తె రితిక తలకు గాయాలు ఉన్నాయి. 2 రోజుల క్రితం రాము, అతని పెద్ద కుమార్తె చనిపోయి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. భార్యాభర్తల మధ్య గత కొన్ని రోజులుగా ఘర్షణలు జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. రమ్య కోలుకుంటే వివరాలు తెలిసే అవకాశం ఉందని ఖమ్మం ఏసీపీ రమణమూర్తి తెలిపారు. సంక్షేమ పథకాల అమల్లో డిజిటల్ విధానాలతో పారదర్శకత మరింత బలోపేతం కావాలని తెలంగాణ ఎస్సీ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అన్నారు. సమాజంలో మార్పునకు సంక్షేమమే శక్తివంతమైన సాధనంగా తమ ప్రభుత్వం ముందుకు వెళుతోందని తెలిపారు. తెలంగాణలో అమలు చేస్తున్న పథకాలు దేశానికి ఆదర్శంగా ఉన్నాయని చెప్పారు. కేంద్ర సామాజిక న్యాయ సాధికారత మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో చండీగఢ్లో జరిగిన చింతన్ శిబిర్ సదస్సులో అడ్లూరి పాల్గొన్నారు. ఏటా 574 కోట్ల ఖర్చుతో 3.39 లక్షల మంది విద్యార్థులకు ఉపకార వేతనాలు అందిస్తున్నామని మంత్రి వెల్లడించారు. కళ్యాణ లక్ష్మి పథకం కింద 47,539 మంది లబ్ధిదారులకు 476 కోట్లు పంపిణీ చేశామని వివరించారు. ఈ సందర్భంగా తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలకు కేంద్రం నుంచి సహకారం అందించాలని అడ్లూరి లక్ష్మణ్ కోరారు. తెలంగాణలో పలు ప్రాంతాల్లో వాసవి మాత జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి చొరవతో అధికారికంగా ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి వాణిప్రసాద్ తెలిపారు. ఖమ్మంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో నిర్వహించిన ఉత్సవాలకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అమ్మవారికి
ప్రభుత్వం తరపున చీర సారే సమర్పించారు. సికింద్రాబాద్ మచ్చబొలారం డివిజన్ పరిధిలోని శ్రీ వాసవి కనికా పరమేశ్వరి దేవస్థానం ప్రథమ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. షాద్నగర్లో వాసవి మాత జన్మదిన వేడుకలను ఆర్యవైశ్య మహిళా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్తో పాటు పురపాలిక చైర్మన్ అగనూరి బసవేశ్వర్ ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా కూచిపూడి నృత్య కళాకారుల ప్రదర్శన చూపర్లను ఆకట్టుకుంది. సంగారెడ్డిలో వాసవి కనికా పరమేశ్వరి జయంతి ఘనంగా నిర్వహించి పట్టణంలో భారీ ర్యాలీ తీశారు. వాసవి మాత జయంతి ఉత్సవాలను మెదక్ కలెక్టరేట్లో ఘనంగా నిర్వహించారు. సైబర్ నేరస్తులపై నిఘా కోసం తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో వినూత్న ప్రణాళిక రూపొందించింది. నేరస్తుల కార్యకలాపాలను నియంత్రించేందుకు వారి ఇళ్లను జియో ట్యాగింగ్ చేసింది. తెలంగాణ వ్యాప్తంగా సైబర్ సెక్యూరిటీ బ్యూరో బృందాలు ఆపరేషన్ క్రాక్డౌన్ 2.0 పేరిట 337 మంది నిందితుల ఇళ్లకు వెళ్లి పరిశీలించాయి. నిందితులకు 480 సైబర్ నేరాలతో పాటు దేశవ్యాప్తంగా 1233 కేసుల్లో ప్రమేయం ఉన్న నేపథ్యంలో తాజా స్థితిగతులపై ఆరా తీసింది. నిందితుల్లో కొందరు అదే చిరునామాలో ఉండగా మరికొందరు ఇతర ప్రాంతాలకు వెళ్లినట్లు తేలింది. బంగాల్ ప్రజలు మమతా బెనర్జీ నేతృత్వంలోని సిండికేట్ రాజ్ నుంచి విముక్తి పొందాలని కోరుకుంటున్నారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఈ దఫా బంగాల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తోందని, బీజేపీ అఖండ మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పశ్చిమ బంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా అమిత్ షా ఉత్తర 24 పరగణాల జిల్లాలోని బారాసాత్లో భారీ రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా అధికార తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. బంగాల్లో అవినీతి, అరాచక పాలన అంతం కాబోతోందని, సుపరిపాలన అనే సూర్యోదయం త్వరలోనే జరగనుందని పేర్కొన్నారు. అంతకుముందు నాడియా జిల్లాలో జరిగిన సభలో మాట్లాడుతూ గతంలో కాంగ్రెస్, మమతా ప్రభుత్వాలు ఉగ్రవాదులకు బిర్యానీ తినిపించేవని ఆరోపించారు. కానీ ప్రధాని మోదీ అధికారంలోకి వచ్చాక సర్జికల్ స్ట్రైక్స్, ఎయిర్ స్ట్రైక్స్ ద్వారా గట్టి సమాధానమిచ్చారని అమిత్ షా వ్యాఖ్యానించారు. పశ్చిమ బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల వేళ బంగాల్లో భారీ స్థాయిలో బలగాలను మోహరించిన కేంద్రం కశ్మీర్లోని పహల్గాంలో ఉగ్రదాడులను అడ్డుకోవడంలో మాత్రం విఫలమైందని ఆమె విమర్శించారు. హూగ్లీ జిల్లాలోని హరిపాల్లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో మమతా బెనర్జీ ఈ వ్యాఖ్యలు చేశారు. పహల్గాం ఘటనను ఆపలేని వారు ఎన్నికల కోసం మాత్రం సాయుధ వాహనాలను పంపిస్తున్నారని ఆమె మండిపడ్డారు. బంగాల్లో ఎన్నికల నిర్వహణకు మిలిటరీ, యుద్ధ ట్యాంకులు ఎందుకని మమతా బెనర్జీ ప్రశ్నించారు. అంతగా సాయుధ వాహనాలు పంపాలనుకుంటే 3 ఏళ్లుగా అశాంతి నెలకొన్న మణిపూర్కు పంపండని సూచించారు. బంగాల్ ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడానికే కేంద్రం భారీగా బలగాలను మోహరిస్తోందని అన్నారు. దేశ భద్రత విషయంలో మాత్రం అలసత్వం ప్రదర్శిస్తోందని ఆమె ఆరోపించారు. కర్ణాటకలోని బెళగావిలో ఒక మహిళా న్యాయవాది నివాసంపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరపడం కలకలం సృష్టించింది. మండోలి రోడ్లోని ప్రముఖ న్యాయవాది పూజా కాకత్కర్ నివాసమే లక్ష్యంగా దుండగులు ఈ దాడికి పాల్పడ్డారు. న్యాయవాది ఇంటి మొదటి అంతస్తుపై కాల్పులు జరిపారు. ఆ సమయంలో ఆమె కుమార్తె గదిలో చదువుకుంటున్నట్లు సమాచారం. కాల్పుల వల్ల కిటికీ అద్దాలు పగిలిపోయాయి. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు. సమాచారం అందుకున్న బెళగావి రూరల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. బుల్లెట్ గుర్తులు ఉన్న గాజు ముక్కలను సేకరించి పరీక్షల కోసం పంపారు. కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు. వృత్తిపరమైన కక్షల వల్ల ఈ దాడి జరిగిందా లేదా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గత 18 ఏళ్లుగా న్యాయవాదిగా పనిచేస్తున్న పూజా కాకత్కర్ పలు కీలకమైన కేసులను వాదించారు. ఈ క్రమంలోనే కాల్పులు జరగడం కలకలం రేపింది.